ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు గురువారం పట్టణంలోని 31వ వార్డు పాతూరు శివాలయం పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిశారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రతి ఇంటి గడప తట్టి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని స్వయంగా ఆరా తీశారు. అలాగే 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. గత 5 ఏళ్లలో ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ద్వారా భారీగా 16,347 ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో పాటు దానిని తట్టుకోలేక వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. నన్ను గెలిపించారు, నన్ను దీవించారు. మీకు ఇచ్చిన హామీ ప్రకారం మీ రోడ్డు వేయిస్తాను తప్పనిసరిగా. ఎందుకంటే మన మున్సిపల్ డిఈ గారు కూడా వచ్చారు, ఎస్టిమేట్ కూడా అయిపోయింది. అంటే అది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి సర్వేలో వచ్చింది. అందువల్ల జనరల్ ఫండ్ రాగానే ఎవరితో ఇబ్బంది లేకుండా మనం వేయిద్దామని అనుకుంటున్నాం. అని మీరు తలుచుకుంటే ఈ రోడ్డు వేయడం పెద్ద కష్టం కాదు మీకు నిజంగా చెప్పాలంటే. అయినా కానీ మీరు అడిగారు కాబట్టి వేసే బాధ్యత మాది. ఆ మాట మీకు ఇస్తున్నాను. ప్రభుత్వ పరంగా అన్ని హామీలు నెరవేరుస్తున్నాము. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సిలిండర్స్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా దగ్గర నుండి ఇస్తున్నాము. వాహన మిత్ర ఇస్తున్నాము. దాదాపు సంక్షేమ కార్యక్రమాలు ఈ 2 ఏళ్లలో 660 కోట్లు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ రూపాయన 15 కోట్ల రూపాయలు మన నర్సాపేట అసెంబ్లీకి ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా కష్టమైన కానీ ఇష్టంగా చంద్రబాబు నాయుడు గారు అడగంగా అన్ని ఇస్తున్నారు. మేము కూడా 1-10 సార్లు వెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ సార్ ఈ రోడ్డు విషయంగా 2-3 సార్లు చెప్పడం జరిగిందండి. మేము అంచనాలు అయితే రెడీ చేసాం, కానీ జనరల్ ఫండ్లో పేమెంట్స్ కొద్దిగా లేట్ అవుతుంది. అందువల్ల ఏదైనా గ్రాంట్ వర్క్ వచ్చినప్పుడు పెడితే తొందరగా ఇద్దన్న ఉద్దేశం మీద ఆగడం జరిగింది. ప్రీవియస్ కూడా బీపీఎస్ ఎల్ఆర్ఎస్ కింద నిధులు వచ్చినప్పుడు సార్ ప్రయారిటీ వైజ్ కింద మనకి కొన్ని వర్క్లు ప్రిఫర్ చేయడం జరిగింది. వాటిలో ఆ సిబిఐటి స్కూల్ రోడ్ కానీ సార్ ఏదైతే మాట ఇచ్చారో వాటికి తగ్గట్టుగా మనం పెద్ద పెద్ద కలవర్ట్స్, ఎక్కడ మన బరంపేట చెట్టా దగ్గర ఉన్నటువంటి కలవట్టు దాదాపు 35 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కలవట్టు మళ్ళీ 35 లక్షల రూపాయలతో కొత్త కలవట్టుగా నిర్మాణం చేసుకున్నాం. అలాంటి పెద్ద వర్కులు, మంచి వర్కులు చాలా చేస్తున్నారు. అదేవిధంగా సిబిఐటి స్కూల్ రోడ్లో కూడా దాదాపు 50 లక్షల రూపాయలతో రోడ్లు, కాలువలు నిర్మాణం చేసి అక్కడ ఉన్న ప్రజలకు మాట ఇచ్చినట్టుగా ఆయన మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా మనకు వచ్చేసి 33వ వార్డు మహాలక్ష్మి నగర్లో కూడా ఒక రోడ్డు వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు సార్ వెళ్ళినప్పుడు వార్డు పర్యటన సందర్భంగా అడిగితే ఆయన వాళ్ళు అడిగిన వెంటనే గ్రాంట్లో శాంక్షన్ చేయించి ఆ రోడ్డు కూడా వేయించారు. ఇలా మంచి కార్యక్రమాలు ప్రజలకు ఏది కావాలి, ఏది అవసరం ఉందనేది ఆలోచించి వర్కుల పరంగా మాకు సార్ గైడెన్స్ ప్రకారం మేము వెళ్ళడం జరుగుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతో కృషి పట్టుదలతో మన పరిశ్రమలను తీసుకురావడం కానీ, రాజధాని కట్టడం కానీ, పోలవరం కానీ, మరి ఎన్నో పథకాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకోవాలని చేస్తున్నందుకు ముఖ్యంగా మన మడకా ప్రసాద్, ఈ 31 వార్డు ఇన్ఛార్జ్ మడకా ప్రసాద్ గారండి, మరి 31 వార్డు మరి నాయకులు చౌడయ్య గారు, ఎక్స్ కౌన్సిలరు చౌడయ్య గారు కానీ వాళ్ళ నాయకులు అందరూ చాలామంది ఉన్నారు. మన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ.